తగ్గింపుతో ప్రతి పేద మధ్య కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలిపారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమం చేపట్టారు. రవాణా శాఖ, పోలీస్, కమర్షియల్ శాఖల సమన్వయంతో బైక్, ఆటో ర్యాలీ చేపట్టారు. కాకినాడ ఘాటీ సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జీఎస్టీకి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకి అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించారు. ప్రస్తుతం మన వద్ద డీడీసీ శ్రీధర్ ఉన్నారు. వారికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీ అనే కార్యక్రమం ప్రజలకు అవగాహన అయితే కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? సార్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొన్న 22వ తారీఖు నుంచి తీసుకున్న ఈ నిర్ణయంలో ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్కి మనం ఏ విధంగా ఈ జిఎస్టీ అనేది వెసులుబాటు కల్పిస్తుంది, ఏ మేరకు తగ్గుతుంది, దీనివల్ల కలిగే లాభాన్ని అందరికీ చెప్పాలనే భాగంగా ఈ యొక్క సదస్సును మనం నిర్వహించడం జరుగుతుందండి. దీనికి స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఇది వికాస్, విశ్వాస్, కాన్స్టెంట్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ తోటి తీసుకుంది. దీని ప్రకారంగా ఏంటంటే మనం అందరి ముందు జిఎస్టీ 28% తీసుకునేవాళ్ళం. ఆ 28%లో ఇప్పుడు 10% జిఎస్టీ స్ట్రైట్ అవే ప్రిన్సిపల్ అమౌంట్లో తగ్గించడం జరుగుతుంది. ఇన్సూరెన్స్లో కూడా జిఎస్టీని తగ్గించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాహనాలు కొనుక్కునే వాహనదారులకి ట్రాన్స్పోర్టర్ వెహికల్స్, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఆటో రిక్షాలు, ట్రాక్టర్స్ వీళ్ళందరికీ కూడా గణనీయంగా మరి జిఎస్టీ వల్ల 7,000 రూపాయలతో మొదలుకొని మోటార్ సైకిల్ కొనుక్కునే వాళ్ళకి 7,000 రూపాయలతో మొదలుకొని 3 లక్షల రూపాయల వరకు లారీల్లో కానీ కార్లలో కానీ వెసులుబాటు కలిగించడం జరిగింది. ఇంతవరకు కూడా ఇంతటి డ్రాస్టిక్ డౌన్ఫాల్ అంటే రేటు తగ్గటం అనేది ఇంతకుముందు మనం ఎప్పుడూ కూడా చూడలేదు. అంతకుముందు ఏంటంటే మనము ప్రచారం కోసం కానీ లేకపోతే ఈరెంట్ సేల్ అని కానీ ఒక 5,000 10,000 అని కంపెనీస్ తగ్గిస్తుంటాయి అప్పుడప్పుడు. కానీ ఇది అలా కాకుండా కాన్స్టెంట్గా అందరికీ సంవత్సరం మొత్తం ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. కాబట్టి దీంట్లో ప్రజలందరూ జాగృత వహించాలి, ప్రజలందరికీ చైతన్యపరచాలి, ప్రజలందరికీ ఈ విషయం అర్థమయ్యే విధంగా చెప్పాలని ఒక్కొక్క డే ఒక్కొక్కరికి డెడికేట్ చేశారు. మేడం చెప్పండి, ప్రస్తుతం ఈ జీఎస్టీ సంబంధించి ఇప్పటికే అవగాహన సదస్సు కల్పిస్తున్నారు. ప్రజలకి మీ వంతు బాధ్యతగా మీరు ఎలా కల్పిస్తున్నారు? ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రామ్ అండి 25 సెప్టెంబర్ నుంచి 19 అక్టోబర్ వరకు నెల రోజుల పాటు 4 వారాలుగా విభజించి ఒక్కొక్క రోజు 2 రోజులు ఒక్కొక్క సెక్టార్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది దాదాపు మూడు వారాల నుంచి ఈ ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు మనం 4వ వారంలోకి వచ్చాము. ఈరోజు 4వ వారంలో మనకి ప్రోగ్రాంలో భాగంగా రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఆటోమొబైల్స్, ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ అట్లాగే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ మీద ఎంత జిఎస్టీ తగ్గింది అనేది, తర్వాత యాక్సెసరీస్, స్పేర్ పార్ట్స్ మీద ఎంత తగ్గింది, అలాగే ఇన్సూరెన్స్ ఎంత తగ్గింది రేట్స్, పాతదానికి ఇప్పటికి 28 ఆల్రెడీ చెప్పారు డిటీసీ గారు. సో దీనివల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది మన లాజిస్టిక్స్ సెక్టార్కి. సో ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. చూసాం కదా, ఓవర్గా ఈ రోజు నిర్వహించిన ఏవైతే రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ గురించి ఇది ఏవైతే పేద మధ్య తరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే విధంగా ఒక పక్క ఏవైతే కార్ కొనుక్కోవాలన్నా టీవీ కొనుక్కోవాలని ఏదైతే ప్రతి దాంట్లో వెసులుబాటు ఉండే విధంగా జీఎస్టీ రూపకల్పన చేయడంలో కూటమి ప్రభుత్వం మా వంతు పాత్రగా మేము ఉంటామని చెప్పంటూ ఓ పక్క టీడీపీ నాయకులు, మరోపక్క అది జీఎస్టీ కార్యక్రమంలో జిల్లా వారీగా ప్రతి దిక్కున కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నామని చెప్పి పక్క ఏవైతే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించి అలాగే రవాణా శాఖ సంబంధించి డీసీ చెప్పి